నువ్వు ఒంటరిగా మిగిలిపోవచ్చు. అయినప్పటికీ దేవుడు నీకు తోడుగా లేడనుకుంటున్నారా? నిజంగా నీ స్వజనాన్ని, నీ దేశాన్ని విడిచి రమ్మన్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము వెళ్ళాలి. ఈరోజు కూడా సంఘాల్లో కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు, కొన్ని కండిషన్స్, దేవుని వాక్యాన్ని విస్తరించడానికి, దేవుని వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మనము కూడా సంఘంలో కొన్ని అప్పు చెప్తాం. నీకు చెప్పింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, నాకు చెప్పింది నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరము కూడా వాక్యానికి లోబడాము. వాక్యం మన జీవితంలో పని చేస్తుందంటే మనకు అప్పగింపబడిన పనిని తూచా తప్పకుండా. ఈరోజు అన్నయ్య గారు ఏం చెప్పారు, రేపు అన్నయ్య ఏం చెప్పాడు, దైవజనులు ఏం చెప్పారు, సంఘానికి సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను ఎంతవరకు నేను సంఘంలో ఉండి చేయగలను. దేవుడు చెప్పింది కూడా అంతేనండి. మనం దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలంటే ఈరోజు సంఘంలో దేవుని వాక్యము ఏదైతే మీ చెవుల ద్వారా హృదయంలోకి వెళుతుందో, హృదయంలోకి వెళుతున్న వాక్యము మీకు చెప్పబడుతుందంటే మీరు దేవుడు చెప్పినట్టుగా మీరు బ్రతకాలి, చెయ్యాలి, దేవుని యొద్దకు అనేక మందిని నడిపించాలండి.